అవినీతి రద్దు చేయాలి. చంద్ర స్కూల్ వెంటనే రద్దు చేయాలి. స్కూల్ వెంటనే రద్దు చేయాలి. భరత్ చంద్ర రద్దు చేయాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రేవంత్ ఖాన్ డౌన్ డౌన్, రేవంత్ ఖాన్ డౌన్ డౌన్, ఎంఐఎం డౌన్ డౌన్, ఎంఐఎం డౌన్ డౌన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఏదైతే అవినీతి ఎంఈఓనే సస్పెండ్ చేయాలి. డౌన్ డౌన్, ఎంఈఓ డౌన్ డౌన్. భరత్ చంద్ర స్కూల్ ని వెంటనే రద్దు చేయాలి. భరత్ చంద్ర స్కూల్ ని వెంటనే రద్దు చేయాలి. యాజమాన్యాన్ని వెంటనే రద్దు చేయాలి. యాజమాన్యాన్ని రద్దు చేయాలి. యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. భరత్ చంద్ర స్కూల్ వెంటనే రద్దు చేయాలి. భరత్ చంద్ర స్కూల్ వెంటనే రద్దు చేయాలి. ఇందిరా కాషాయం ఖబర్దార్ ఖబర్దార్. అవినీతి ఎంఈఓ, అవినీతి ఎంఈఓ, అవినీతి ఎంఈఓ, డబ్బు తీసుకున్న అవినీతి ఎంఈఓ, ఎంఈఓ. హిందూ పిల్లలకు ఉర్దూ నేర్పడం. భారత్ మాతా కే జై, జై మాతా, భారత్ మాతా. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, భారత్ మాతా కి జై. అవినీతి స్కూళ్లకు కమ్ము కాస్తున్న ఎంఈఓని వెంటనే అరెస్ట్ చేయాలి. అవినీతి స్కూళ్లకు కమ్ము కాస్తున్న ఎంఈఓని వెంటనే అరెస్ట్ చేయాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. భరత్ చంద్ర స్కూల్ ని వెంటనే రద్దు చేయాలి. భరత్ చంద్ర స్కూల్ ని వెంటనే రద్దు చేయాలి. అవినీతి ఎంఈఓ డౌన్ డౌన్, అవినీతి ఎంఈఓ డౌన్ డౌన్, అవినీతి ఎంఈఓ డౌన్ డౌన్. డబ్బులు తీసుకొని పారిపోయిన ఎంఈఓ డౌన్ డౌన్, డబ్బులు తీసుకొని పారిపోయిన ఎంఈఓ డౌన్ డౌన్. రోజు కంపెనీ ఎంఈఓ డౌన్ డౌన్, రోజు కంపెనీ ఎంఈఓ రేవంత్ ఖాన్ రేవంత్ ఖాన్ డౌన్ డౌన్. ఏదైతే ప్రైవేట్ స్కూళ్లకు కొమ్ము కాస్తున్న ఎంఈఓ, ప్రైవేట్ స్కూళ్లకు ఉర్దూ నేర్పడమా? సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కమ్ము కాస్తున్న ఎంఈఓ డౌన్ డౌన్. జై. ప్రతి ఈ భారతదేశంలో జన్మించినటువంటి కుల మతాలకు, అన్ని మతాలను మనమందరం సమానంగా చూస్తున్నాం. ఏ మతాలని వారిని, వారి భాషలను, వారి సంస్కృతిని, మన హిందూ సంస్కృతిలో ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా, అరే వీరందరూ మన భారతదేశంలో పుట్టిన మన హిందువులే మనతో సమానం అనే భావం గల, ఒక భావజాతి గల హిందువులం మనం. కానీ ఈ కోటార్మూరులో గల భరత్ చంద్ర స్కూల్లో హిందూ పిల్లలకు ఒక అన్యపరమైన ఉర్దూ భాషను నేర్పుతూ వారికి నమాజ్ ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, టైం చేయాలని హిందూ పిల్లలకు ఒక విద్యా జిహాద్ని అంటగడుతున్నారు. ఇప్పటి వరకు లవ్ జిహాద్, ఆహార జిహాద్, ఫుడ్ జిహాద్ పోయింది. మన హిందూ పిల్లలకు ఒక విద్యా జిహాద్ని సృష్టిస్తున్నారు. దయచేసి తల్లిదండ్రుల ఇది ఆలోచించండి. ప్రతి ఈ స్కూళ్లను శాంక్షన్ ఇస్తున్న ఎండి ఆఫీస్ కానీ, అధికారులను ఎంఈఓ ఆఫీస్ కానీ, ఎండిఓ అధికారులు కానీ, ఎంఈఓ అధికారి కానీ సస్పెండ్ చేయండి. తక్షణమే జిల్లా డిఓ గారి మీద సస్పెండ్ చేయండి. ఎవ్వరు కూడా, ప్రతి తల్లిదండ్రులు తమ స్కూల్లో జాగ్రత్త, తమ పిల్లల్ని వచ్చిన పరీక్షించండి. ఏదైతే ప్రిన్సిపల్గా నియమించబడ్డటువంటి ఖాన్ అనే వ్యక్తి తన మతాన్ని మన పిల్లల మీద రుద్దుతూ నమాజ్ ఎట్లా చేయాలని చూపిస్తూ అలీ బేటేసే నేర్పిస్తున్నాడు. దీన్ని మనం ఖండిస్తే, పేరెంట్ కమిటీ కానీ మన హిందూ సనాతన ధర్మం కానీ ఖండిస్తే, వీళ్ళు నిన్న ఏమంటారు, ముస్లింలు పెద్ద మోతేబర్ లెక్క
చట్టాంగరం గారు ఈయనని ఎందుకు వస్తున్నారు? ఈయన ఆజమాయిషీలో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు ఈయన రుచిమరిగా పందికొక్కునక నెయ్యడానికా? ఇదంతా లేకపోతే 20 ఏళ్ళ నుంచి ఈడొక్క ఎంఈఓ ఎట్లా ఉంటాడు? డిఓలు మారుతున్నారు, ఎస్పీలు మారుతున్నారు, అందరు మారుతున్నారు, కానీ ఈ ఎంఈఓ మారుతలేరు. ఈ వెనుక ప్రైవేట్ యాజమాన్యాల యొక్క కుట్ర మరియు ఈ విద్యార్థి అధికారుల యొక్క కుట్ర దాగి ఉందని మనకు తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలా, అరెస్ట్ చేయాలా. భరత్చంద్ర స్కూల్లో ఒక ముస్లిం టీచరు పిల్లలకు, అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫస్ట్ విన్నాం ఇది. ఇటువంటి సంఘటన రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. ఒక మైనారిటీ టీచరు హిందూ పిల్లలకు ఉర్దూ నేర్పడము, అలాగే నమాజ్ నేర్పడము ఎంతవరకు సబబు? దానిపై వారి పిల్లలు తల్లిదండ్రులు వచ్చి భారతీయ జనతా పార్టీకి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అప్పుడు యావత్ హిందువులంపై ఆ స్కూల్లో ఎదిరించాం. దాని మీద ఆ యొక్క ఏదైతే చదువు చెప్పినా, ఉర్దూ చదువు చెప్పినా ఆ ఖాన్ గారు మా పోయిన హిందువులపై విసుగపడడం, దాడి చేయడం జరిగింది. ఆ సందర్భంలో మా పటాధ్యక్షులు బాలు గారు చేసుకున్నాడు. తప్పేం లేదు. ఎందుకంటే ఈరోజు మా యొక్క పిల్లలు భవిష్యత్తు దేశానికి, ఎందుకంటే దేశానికి వెన్నుముక ఈరోజు విద్యార్థులే. అటువంటి విద్యార్థులకు మీరు చదువు చెప్పేది పోయి, మంచి చెప్పేది పోయి, ఉర్దూ చెప్పడము, నమాజ్ ఏర్పడము అంటే మాకు కోపం రాదా? మాకు కోపం రాదా? కావున ఇప్పుడే ఇందాక మేము చూసాము ఏసీపీ గారి ఆఫీస్లో వారి తల్లిదండ్రులు కూడా వచ్చి వారు కంప్లైంట్ చేయడం జరిగింది, పేరెంట్స్. కనుక తక్షణమే ఆ భరత్చంద్ర స్కూల్ యొక్క పర్మిషన్ రద్దు చేయమని డిఓ గారిని, ఎంఈఓ గారిని నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా సమయం ఉంది, ఈ బిగినింగ్ స్టేజ్ జూన్ కాబట్టి దయచేసి భరత్చంద్ర స్కూల్లో ఉన్న అందరు అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేసుకోండి. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ అందరూ కూడా హెచ్చరిస్తున్నాను, మీ స్కూల్ దయచేసి ముస్లిం మైనారిటీకి సంబంధించిన అధ్యాపకులను పెట్టుకోకండి. నేను చూస్తూ ఉంటే మన భాష స్కూల్లో చూసాను, దాదాపు 70% మంది వాళ్ళే ఉన్నారు. దానివల్ల వారి ప్రభావం మా పిల్లల మీద పడుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మహారాష్ట్ర కోరుతాం యాజమాన్యాన్ని. కాన్ఫరెన్స్ లో 2 లక్షల మంది ప్రజలు విజ్ఞతతో ఎన్నుకున్న ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని చెప్తున్న పోలీసులకు. ఎందుకంటే ఈ రోజు యావత్ ఆర్మూర్ ప్రజలందరూ కూడా ఎన్నుకున్న ఎమ్మెల్యే ఆయనకు రిప్రజెంట్ చేసే అధికారం లేదా? అడిగే అధికారం లేదా? ఆర్మూర్ వచ్చి నిరసన చేసే అధికారం లేదా అని చెప్తే నేను ఎందుకు అరెస్ట్ చేస్తారు? మొన్న కామారెడ్డిలో ఈరోజు బీక్నూరులో అరెస్ట్ చేస్తారు అంటే మీకు మీ రేవంత్ గారు ఇదే చెప్తున్నా నేను సహిస్తా పోలీసులకు. మీ ఎంఐఎం గుండాలు అదే చెప్తున్నా మీకు? అంటే ధర్నా చేసుకునే స్వేచ్ఛ లేదా? నిరసన తెలిపే స్వేచ్ఛ లేదా? రిప్రజెంటేషన్ మెమోండం ఇచ్చే స్వేచ్ఛ కూడా లేదా? గౌరవ ఎమ్మెల్యే అయినా అరెస్ట్ చేస్తారా? ఎంతవరకు సభ చెప్తున్నా నేను. మరి గత 2-3 రోజులుగా మరి ఆరుగురు ప్రాంతాన్ని తుప్పు పట్టించినటువంటి భరత్చంద్ర పాఠశాల యాజమాన్యం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక ఖాన్ ఉపాధ్యాయుడు, మరి ఆ ఖాన్ ఉపాధ్యాయుడు మరి ఆ పాఠశాలలో చేర్చుకున్నారు. అతనికి ఏ విద్యా అర్హత ఉన్నాయని చెప్పేసి పిల్లలకు పాఠాలు చెప్పే విధంగా మరి అతనికి ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి, మరి ఆయన బిఎడ్ చేశాడా లేదా, మరి ఎటువంటి సర్టిఫికేట్ ఆధారం లేకుండా ఇలా పాఠశాల యాజమాన్యం మరి ఖాన్ని పెట్టుకుంటే మరి డబ్బులు ఇచ్చి ఆయన జాయిన్ అయ్యి మరి ఇక్కడ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆచరణలు నేర్పుతున్నటువంటి ఆ ఖాన్ని వెంటనే మరి దేశ ద్రోహిగా చిత్రీకరిస్తూ అతన్ని అరెస్ట్ చేయాలా, జీవిత ఖైదీ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే భరత్చంద్ర స్కూల్ని వెంటనే రద్దు చేసి మరి ఈ యొక్క ఏదైతే ఎంఈఓ గారు ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నా ఆ స్కూల్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఇలా భారతదేశంలో మనందరం చూస్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన 12 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు కులమనక మతమనక హిందువు లేదు ముస్లిం లేదు ఎటువంటి భావం లేకుండా ఇలా నరేంద్ర మోడీ గారు కానీ ఆనాడు వాజ్పేయి గారు కానీ ఎలాంటి సుపరిపాలన అందించారో ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు మనం అందరం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి మీకెందుకు ఈ వివక్ష? ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇదంతా కూడా మార్చుకోండి.
దయచేసి ఇది డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి ప్రపంచంలోనే నెంబర్ 1 పేరున్నటువంటి దేశం మన భారతదేశం. దయచేసి ఇట్లాంటి పనులు చేయకండి. ఇక్కడ హిందూ ముస్లిం బాయ్గా ఉన్నారు ఇప్పటి వరకు. దీన్ని రెచ్చగొట్టి దీన్ని వివాద పరిస్థితులకు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాం. దయచేసి ఆ స్కూల్ని వెంటనే రద్దు చేయాలా, రిజిస్ట్రేషన్ని రద్దు చేయాలా, ఆ పాఠశాల యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. స్కూళ్ళకు కొమ్ము కాస్తున్న ఎంఈఓ, ప్రైవేట్ స్కూళ్ళకు కొమ్ము కాస్తున్న ఎంఈఓ. సార్ మా విన్నపం ఏంటంటే ఇక్కడ నీరు గౌరవ ఎంఈఓ గారి ప్రాంతానికి ప్రతి స్కూల్ గురించి మీకు పక్కాగా ప్రతి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది. దయచేసి ప్రైవేట్ పాఠశాలలో కనీసం బీఎడ్ చేయని ఉపాధ్యాయులు ఎక్కడ కూడా లేని పరిస్థితి ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా బీఎడ్ సర్టిఫికేట్ లేకపోతే మీ అధికారాలు ఏదైతే ఉన్నాయో దానిపై ఉపయోగించి ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా తీసేయాల్సిందిగా కోరుతున్నారు సార్. ఎందుకంటే ఈ ముఖ్యంగా ముస్లిం టీచర్స్ని వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, పక్క పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ మొత్తం చేరుకొని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రోహింగ్యాలుగా ఉండి మరి మన పిల్లలకి ఇప్పుడు చిన్న పసితనం నుంచే వాళ్ళకు ఉర్దూ నేర్పడం కానీ నమాజులు చేయించడం కానీ మరి నేర్పుతా ఉన్నారు సార్. మా యొక్క సంస్కృతి ఉన్నటువంటి మేజర్ పాఠశాలలో మాత్రం వాళ్ళకుంటే పెట్టుకొని సార్, ఉర్దూ స్కూల్ పెట్టుకొని వాళ్ళు అక్కడ ఇచ్చుకొని ఏమన్నా నమాజ్ చేయించుకొని మాకు సంబంధం లేదు సార్. కానీ మెజార్టీ పీపుల్ మా స్టూడెంట్స్ మా పిల్లలు ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి సార్. లేదంటే మాత్రం ఇది డిఓ నిజామాబాద్ లెవెల్లో మేమంతా కూడా ధర్నాకు వెళ్తాం సార్. తప్పకుండా మీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తీసుకోవాలి సార్. అని చెప్పేసి విచ్చలగా రాబందులుగా చూసుకున్నారు సార్. పిల్లల పేరెంట్స్ అందరూ సఫర్ అవుతుంది సార్. మేము హిందూ సంఘాలని నిరసన చేస్తాము, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు పేరెంట్స్ అందులో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి తక్షణమే పిల్లలు ఏదైతే పేరెంట్స్ డబ్బులు కట్టినరో స్కూళ్ళ యాజమాన్యము దాంట్లోకించి టీసీ ఇవ్వాలి చేయాలి చేసి ప్రభుత్వమే దగ్గరుండి ఆ పిల్లలని వేరే స్కూల్లో చేర్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము సమన్వయంగా మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కటి వాపస్ చేయాలి. తల్లిదండ్రులకు ఈ స్కూల్ సీజ్ చేయాలా. ఎవడైతే అమెరికా ఉన్నాడో పిల్లలకు మత బోధకు సంబంధించింది నమాజ్ చేయడం నేర్పడము, ఉర్దూ నేర్పడము ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి వాడిపైన దేశద్రోహం కేసు పెట్టి ఆ స్కూల్ ఇమీడియట్లీ సీజ్ చేసి వాడిని జైలు పంపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ ఎన్ని పేర్ల మీద నడుస్తుంది వాస్తవంగా స్కూల్ ఏమే పేర్ల మీద ఉంది? ప్రైమరీ సెక్షన్ లో ఇంకొక పేరు హై స్కూల్ వచ్చేసి భరత్చంద్ర. ఓకే, ఇంకొక పేరు ఉన్నది, 3 పేర్లు ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు మేము ఒకటే పేరెంట్స్ తరఫున మేము ఒకటే కోరుతున్నాము. ఆ స్కూల్లో బలవంతంగా మా పిల్లలకు ఉర్దూ నేర్పుతుంది. ఆ క్లాస్లో వాళ్ళ నమాజు చేసే టైంలో అందరి పిల్లలతోటి ఈ పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కొక్క క్లాస్ 3-4 పిల్లలు అక్కడ మేము సాక్ష్యం డైరెక్ట్ చూసినాం. ఉర్దూ పిల్లలు అవుట్ అయితే వాళ్ళతో సహా వీళ్ళు లాస్ట్ ఇయర్ మేలో విజిట్ చేశారు.